లక్షలాది మంది విద్యార్థులు అల్లాడిపోతున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కాలేజీ యాజమాన్యాలు నష్టపోయి కాలేజీలు క్లోజ్ చేసుకునే దుస్థితికి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాల మధ్య స్టూడెంట్స్ నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతిలోపు బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను బండి సంజయ్ సన్మానించారు. 7,000 కోట్ల రూపాయలు బకాయిలు నెయ్యాలి. అవి కూడా ఇన్స్టాల్మెంట్లకే ఇస్తా అంటుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు ఏమో లోన్లు ఇవ్వాలి. వాళ్ళు ప్రభుత్వాలను నమ్మి వాళ్ళ పాఠశాలను విద్యార్థులకు సహాయం చేసే ప్రయత్నం ఇలా యాజమాన్యాలు చేసినాయి. ఇవాళ కనీసం జీతాలు ఇవ్వలేకుండా ఇల్లు కిరా కట్టడం కూడా కనీసం కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఇలా పాఠశాల స్కూళ్ళు కాలేజీ యజమాన్యాలు విద్యాసంస్థల యజమాన్యాలు అంటే దానికి ప్రధాన కారణం గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చేది, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించేది. అలా అధికారులకు వచ్చినా మాత్రం ఇలా ఇన్స్టాల్మెంట్లకు ఇస్తామని చెప్పి అలా తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వాళ్ళ యాజమాన్యాలు నష్టపోయి ఇలా విద్యార్థులకు ఫీజు అడిగితే ఇలా విద్యార్థులు కట్టలేని పరిస్థితి. వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని కూడా యాజమాన్యాల దగ్గర ఉన్నాయి. కట్టలేని పరిస్థితి, ఉన్న చదువు కూడా పైకి పోయలేని పరిస్థితి, ఉద్యోగాలు వస్తే కూడా సర్టిఫికేట్ తీయాలా సబ్మిట్ చేయలేని పరిస్థితి వాళ్ళ. కానీ ప్రభుత్వము యాజమాన్యాల మధ్యలో ఇలా విద్యార్థులు నలిగిపోతున్నారు. రాజకీయ పార్టీల మధ్యలో ఇలా యాజమాన్యాలు నలిగిపోతున్నాయి. వాళ్ళ మరి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, సంక్రాంతి లోపట మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే 7,000 కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఇలా యాజమాన్యాలతోని విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉంది. మొన్ననే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశం నిర్వహించినాం. ఆ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ అనేక అంశాల చర్చ జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సంక్రాంతి వరకు వేచి చూసి సంక్రాంతి తర్వాత ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులు కలిసి ఎట్టి బస్సులో మేము చేపట్టే ఆందోళనకు ప్రభుత్వం పక్క దిగిరాక తప్పదు, దిగి రావాల్సిందే. ఆ స్థాయిలో ఉద్యమం చేయడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.